నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అంతరిక్షం నుంచి దుబాయ్ వరదల చిత్రీకరణ, ఫోటోలు విడుదల చేసిన నాసా. కరిగిపోతున్న హిమాలయాలు, ఇస్రో గ్లోబల్ వార్నింగ్. 21వ రోజుకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఉప్పొంగిన ప్రజాభిమానం. ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు, ఆంజనేయ స్వామి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమిని చిత్తుగా ఓడించండి, ఇంటింటా ఎన్నికల ప్రచారంలో టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన పిలుపు. అభినయ్, గురుమూర్తులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి. చల్లగా భలే రుచిగా తాటి ముంజులకు డిమాండ్, సమ్మర్కు ఉపశమనం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21వ రోజుకు చేరింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఎండాడ ఎంవీవీ సిటీలో, రాత్రి బస చేసిన కేంద్రం నుంచి బయలుదేరారు సీఎం జగన్. మధురవాడ మీదుగా ఆనందపురంకి చేరుకున్నారు. ఇక స్థానిక చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రాముఖ్యత, ప్రచార వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు జగన్. అనంతరం తగరపు వలస మీదుగా జొన్నాడకు చేరుకున్నారు. జొన్నాడ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుని బొద్దవలస మీదుగా సాయంత్రం 3:30 చెల్లూరు వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు సీఎం వైఎస్ జగన్. అనంతరం చింతల వలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు సీఎం జగన్. ఆ బాబు పాలన గురించి మాట్లాడితే రేషన్ కోసం క్యూలో నిలబడి ఆ రోజు పని మానేసుకోవాల్సిన పరిస్థితి, లేదంటే ఆ రోజు పిల్లల్ని స్కూల్ మానిపించాల్సిన పరిస్థితి మార్చింది ఎవరు? ఈరోజు ఇంటి వద్దకే రేషన్ తెస్తా ఉన్నది ఎవరు? ఇంటి వద్దకే రేషన్ తెస్తా ఉన్నది ఎవరు? ఇంటి వద్దకే రేషన్ తేవడమే కాదు, ఇచ్చి ఆ బియ్యం క్వాలిటీ కూడా మార్చి మరీ నా పేదింటి అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తా ఉన్నది ఎవరు అని అంటే, మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు. డ్రీమ్ మీది, స్కీమ్ మీ బిడ్డది. చదువుకున్న యువతకు ప్రభుత్వ ఉద్యోగం ఒక కల అయితే, దేశ చరిత్రలోనే ఏ ఒక్క ప్రభుత్వం కూడా 5 ఏళ్లలో ఇవ్వని విధంగా ఏకంగా ఈ 58 నెలల కాలంలో 2,31,000 ఉద్యోగాలు. మళ్ళీ చెప్తా ఉన్నా, దేశంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఈ 58 నెలల కాలంలో ఏకంగా 2,31,000 ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు? తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా సాలకట్ల వసంతోత్సవాలు ముగిశాయి. తిరుమల శ్రీవారి ఆలయం వెనుక వైపు గల వసంతోత్సవ మండపంలో గత 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు మంగళవారం కన్నుల పండుగగా ముగిశాయి. తొలి రోజు, రెండవ రోజు శ్రీ మలయప్ప స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొనగా, చివరి రోజున శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారితో పాటుగా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామివారు కూడా వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవాలకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఒకే వేదికపై సమస్త మూలవర్లను దర్శించిన భక్తులు తన్మయత్వంతో పులకించారు. అదేవిధంగా ప్రతి నెల పౌర్ణమి నాడు తిరుమలలో నిర్వహించే గరుడ సేవను టీటీడీ ఈరోజు రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములు, ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు తదితరులు పాల్గొన్నారు.
సత్యవేడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టీడీపీపై హాట్ కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబుకి దమ్ముంటే సత్యవేడును గెలిపించడం కాదని ముందు కుప్పంలో గెలవాలని సవాల్ విసిరారు. తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే టీడీపీకి ఓట్లు రావని హెచ్చరించారు. టీడీపీకి అభ్యర్థులు లేక ఇక్కడ వైఎస్ఆర్సీపీ వద్దనుకున్న వారిని పెట్టుకున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనమందరూ బాగుంటాము. దానికంటే ఎక్కువగా చంద్రబాబు నాయుడు తిట్ల పురాణం అంతా ఇక్కడ నా మీద ప్రయోగించాడు. దాని మీద మీరు ఇంకా బాగా కోపంగా పనిచేయండి, ఇంకా ఎక్కువ మెజారిటీ సాధించండి అని చెప్తాము. ఇది జిల్లాలోనే ఎక్కువ మెజారిటీ సాధిస్తామనే నమ్మకం నాకు ఏర్పడింది. తప్పకుండా విజయం సాధిస్తాం. ఈ విజయం చంద్రబాబు మొన్న మాట్లాడిన దానికి ధీటుగా జవాబు ప్రజలే చెప్తారు. వాళ్ళ సతీమణి అక్కడే తిష్ట వేసింది. తిష్ట వేసి భువనేశ్వరి గారు తిష్ట వేసి అందరినీ కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. మాకు ఇప్పటికే గెలుపు కావాల్సినంత బలం ఉంది. తప్పకుండా అక్కడ గెలిచి తీరుతాం. మరి చంద్రబాబు నాయుడు ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. నిన్న రోజు ఏదో లేఖ కూడా రాసినట్లుంది చీఫ్ ఎలక్షన్ కమిషన్కు. అక్కడ పోలీసు భద్రత ఎక్కువగా పెట్టండి, ధీటుగా పనిచేయాలి, మేము అక్రమాలకు పాల్పడతామని చెప్పి రాశారు. చాలా అది ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ఎంపీ గురుమూర్తిని ఆశీర్వదించండి అని పిలుపునిచ్చారు టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం ఉదయం స్థానిక 13వ డివిజన్ 141, 142, 145 పోలింగ్ బూతుల పరిధిలో డివిజన్ కార్పొరేటర్ కోటూరు ఆంజనేయులు ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని, పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తిని ఆశీర్వదించాలని కోరారు. జగనన్న సంక్షేమ పథకాల గురించి ఆరాధిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటే సంక్షేమ ఫలాలు రెట్టింపు స్థాయిలో అందుతాయని హామీ ఇచ్చారు. ఇంకా మరిన్ని పెన్షన్లు, ఇంటి పట్టాలు అందజేస్తామని భూమన కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్ ఎస్కే బాబు, మాజీ కౌన్సిలర్ అమ్ములమ్మ, వైఎస్ఆర్సీపీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, మల్లం రవిచంద్రారెడ్డి, రాపూరి ప్రసాద్, కోటూరు శశి, బిట్టు సాయి, చిన్న, కోటూరు సూర్యనారాయణ, మునీశ్వరమ్మ, ప్రసన్న పాల్గొన్నారు. అనంతరం స్థానిక 21వ డివిజన్ పరిధిలోని 257, 258, 359, 260, 261, 262 పోలింగ్ బూతుల పరిధిలో నాయకులు వీర అనిల్ ఆధ్వర్యంలో భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకే ఓట్లు వేసి భూమన అభినయ్ని, గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అక్కడి నుండి స్థానిక 1వ డివిజన్కు చేరుకున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి 224 పోలింగ్ బూత్ పరిధిలోని కార్పొరేటర్ ఆదం రాధాకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన పార్టీని మోస్తున్న తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకులకు అజెండా లేకుండా జెండాలు మాత్రమే ఎత్తుకొని ఆ గాజు గ్లాసును చూపుకుంటూ మాకు ఓట్లు వేయండి అంటే జనమంతా కూడా వీళ్ళ వెకిలి చేష్టలకు నవ్వుకుంటున్నారు. మీకెందుకు ఓట్లు వేయాలా అని తమలో తాము ప్రశ్నించుకొని వీళ్లకు ఓటు వేయటము అంటే ద్రోహులకు ఓటు వేయటమే, మోసగాళ్లకు ఓటు వేయటమే, అబద్ధాలు చెప్పేవాళ్లకు ఓటు వేయటమే. ఇంతకాలము 5 ఏళ్లుగా తిరుపతిలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరిగింది కాబట్టి 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఓటు వేద్దాము అన్నది తిరుపతిలో ఉన్నటువంటి సామాన్యులు, మధ్యతరగతి వర్గాలన్నీ కూడా ముక్త కంఠంతో వాళ్ళ అభిప్రాయాన్ని మేము ఎక్కడికి వెళ్ళినా మా పట్ల వాళ్ళు చూపుతున్న ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలే నిదర్శన. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధికమైన మెజార్టీతో గెలవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలన్నీ ఇంటింటికి అందినాయి కాబట్టి మళ్ళీ జగనన్నయ్య రావాలి, అభినయ్ రెడ్డిని మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని స్వచ్ఛంగా ప్రజలు, ఓటర్లు అందరూ చెప్పడం జరుగుతూ ఉంది. అందువల్ల వార్డులో ఉన్న కార్యకర్తలైతే, నాయకులైతే అందరూ వాళ్ళ వంతు వాళ్ళు కష్టపడి ఈసారి అభినయ్ రెడ్డిని గెలిపించుకోవాలనేసి
కృషితో పట్టుదలతో ఉండారు. అభినయ్కి బొడ్డు కోసి పేరు పెట్టి విద్యలోను రాజకీయ రంగంలోనూ విద్యాబుద్ధులు నేర్పిన తిరుపతికి ఏదైనా చెయ్యాలి అనే దృఢమైన సంకల్పంతోనే మహానగరాలతో పోటీ పడేలా తిరుపతిని తీర్చిదిద్దగలిగానని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థకు డిప్యూటీ మేయర్గా అతి పిన్న వయసులో తనకు అవకాశం వచ్చిందని, తాను పుట్టి పెరిగిన తిరుపతికి అభివృద్ధి చేసే అవకాశం తనకు లభించడం సంతోషంగా ఉందని, ఆ సంకల్పంతోనే తిరుపతిని అభివృద్ధి చేయగలుగుతున్నానని, తనకు వచ్చిన ఇటువంటి గొప్ప అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా మహానగరాలతో పోటీ పడేలా అతి కొద్ది రోజుల్లోనే తిరుపతిని అభివృద్ధి దిశలో తీసుకువెళ్లగలిగానని భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. అయితే ఈ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిలాగా కలిసిపోయి ఏ పేరుతో పిలిచినా పలికే వ్యక్తిగా నిలిచానని, అయితే కూటమి అభ్యర్థి అయిన స్థానికేతరుడు ఆరణి శ్రీనివాసులను గెలిపిస్తే ప్రేమతో ఆప్యాయంగా శ్రీనివాసులు, శ్రీను, తమ్ముడు అని పిలిచే అవకాశం ఉండదని సార్ అనే పిలుపుతో సంబోధించాలని అన్నారు. అందుబాటులో ఉండే మీ కుటుంబ సభ్యుడైన అభినయ్ కావాలా లేక స్థానికేతరుడైన శ్రీనివాసులు సార్ కావాలా అన్నది తిరుపతి ప్రజలు నిర్ణయించుకోవాలని తెలిపారు. జగనన్న బలపరిచిన తన అభ్యర్థిత్వాన్ని గెలిపించాలని భూమన అభినయ్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు నేను ఇక్కడున్న మీ అందరికంటే వయసులో చాలా చిన్నవాడిని, అందరికీ నేను తెలిసిన వాడిని. నన్ను పేరు పెట్టి ఇప్పుడు లక్ష్మీకాంత్ అక్క కానీ, విజయక్క కానీ, మా వాళ్ళు కానీ అభినయ్ లేదంటే అన్న అని మాట్లాడతారు. నేను బదులుగా అక్క, ఆంటీ, అంకుల్, అన్న, అవ్వ, తాత అని పలకరిస్తా. రేపు ఆయన గెలిచాడు అనుకో, ఆయన ఏమనాలి మీరు? సార్ అనాలా, ఎమ్మెల్యే సార్ అని. సో సార్ కావాలా, అభినయ్ కావాలా? అభినయ్ ఎప్పుడు ఇలానే ఉంటాడు. అభినయ్లానే నేను ఇప్పటికే దాదాపుగా 4-5 ఎన్నికల ప్రచారాలప్పుడు కానీ, ఇతర వార్డు సమస్యలు ఉన్నప్పుడు కానీ నేను మీ అందరినీ కలుస్తూనే ఉన్నా. ఇంతకు ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నా, రేపు కూడా ఇలానే ఉంటానన్న విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులను అలర్ట్ చేసింది టీటీడీ. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ప్రతిరోజు తిరుమలలో భక్తుల రద్దీ కనిపిస్తుంది. ఇక ఏదైనా ప్రత్యేక రోజుల్లో అయితే తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడడం మనం చూస్తూనే ఉంటాం. అయితే శ్రీవారి దర్శనానికి, శ్రీవారి వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే టీటీడీ వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు జూలై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను విడుదల చేశారు. ఇక ఉదయం 11 గంటలకు శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేసింది టీటీడీ. మరోవైపు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేసింది. ఇక రేపు ఉదయం అంటే బుధవారం రోజు ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆయా సమయాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. గత అనుభవాలను చూస్తే నిమిషాల వ్యవధిలోనూ టికెట్లు కోటా పూర్తి స్థాయిలో బుక్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు తిరుమలలో నేటితో శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ మలయప్ప స్వామివారికి, శ్రీరాముల వారికి, శ్రీకృష్ణ స్వాములకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇక తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా శ్రీవారి సర్వదర్శనానికి కేవలం 4 గంటల సమయం మాత్రమే పడుతోందని టీటీడీ పేర్కొంది. శ్రీవారిని 62,894 మంది భక్తులు దర్శించుకోగా వారిలో 22,894 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.31 కోట్ల రూపాయలుగా వెల్లడించారు. తిరుమలలో వసంతోత్సవాల కారణంగా ఇవాళ పౌర్ణమి గరుడ సేవ రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. 600కు పైగా బూటకపు వాగ్దానాలను ఇచ్చి ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, ఈ ఎన్నికల్లో మైనారిటీలంతా ఏకమై చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని ఖాదర్ బాషా పేర్కొన్నారు. హర్ దిల్ మే వైఎస్ఆర్, హమ్ సబ్కా జగన్ కే సాత్ అనే నినాదంతో ముస్లింలంతా ఏకమై జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు షాదీ మహల్లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా ముఖ్య అతిథిగా విచ్చేసి మైనారిటీ సోదరులను ఉద్దేశించి మాట్లాడారు. గత ఎన్నికల్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూటమి పేరుతో మళ్లీ మైనారిటీ సోదరులను మోసం చేసేందుకు ముందుకు వస్తున్నారని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల ముసలి కన్నీరు చూసి అబద్ధపు హామీలు విని ఎవరూ ఓట్లు వేయరని అన్నారు. మైనారిటీల అభ్యున్నతికి కృషి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తామంతా కృతజ్ఞులై ఉన్నామని తెలిపారు. గత ప్రభుత్వాలు మైనారిటీలను మోసం చేశాయని విమర్శించారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పదవులు అధిక శాతం ముస్లింలకు కేటాయించడం జరిగిందని అన్నారు.
మౌజన్లు, హజరత్లకు జీతాలు పెంచిన ఘనత వైఎస్ జగన్ అన్నకే దక్కిందని, తామంతా ఏకమై మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను పట్టించుకున్న దాఖలాలు లేవని, ఎప్పుడైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారో అప్పటి నుండి ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు, నవరత్నాలు అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లిన ఏకైక వ్యక్తి జగనన్నేనని, ఈ ఎన్నికల్లో జగనన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించి మళ్లీ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేస్తామని, అలాగే తిరుపతి శాసనసభ అభ్యర్థి భూమన అభినయరెడ్డిని గెలిపించేందుకు కంకణబద్దులై ఉన్నామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి జోరుగా వీస్తోందని, ముస్లింలకు ఇంటి స్థలాలు, దుల్హన్ పథకం ఇలా ఎన్నో రకాల పథకాలను అందించి మైనారిటీలకు పెద్దపీట వేయడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ మీకంతా తెలుసు, 600 బూటకపు వాగ్దానములు చేసి ఒక్క వాగ్దానం కూడా, అంటే నాకు తెలిసి కొన్ని వాగ్దానాలు చేసింటారేమో నాకు తెలియదు, కానీ ఏ వాగ్దానాలను కూడా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి ఏదైతే వాగ్దానాలు చేశాడో చంద్రబాబు నాయుడు గారు ఒక్కటి కూడా చాలా మటుకు విస్మరించి ఎస్సీ, ఎస్టీ, బీసీని అణచివేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. అదే మా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు నేను కూడా వెళ్ళాను సార్ రెసిడెన్స్కి, తాడేపల్లి ఆఫీస్లో 2 పేజీలు చూపించారట, ఓన్లీ 2 పేజెస్. ఈ మేనిఫెస్టో చూసి నాకు ఓటు ఇవ్వండి, నేను మొత్తం స్టేట్లో 3000 తాలూకు 3850 కిలోమీటర్లు తిరిగాను, ప్రజల సమస్యలను తెలుసుకున్నాను, ప్రజలు ఏం కోరుకుంటున్నారో నాకు తెలుసు, ముఖ్యంగా అణగారిన వర్గాలు ఏదైతే ఉన్నాయో ఎస్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి సంబంధించి సమస్యల్ని తెలుసుకున్నాను. నేను 2 పేజీల మేనిఫెస్టో విడుదల చేస్తున్నాను నవరత్నాలది, ఇంక్లూడింగ్ ఆల్ ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన ఈ యొక్క ప్రామిసుల్ని మీరు చూసి నాకు ఓటేయండి. ఈ మేనిఫెస్టో నచ్చకపోతే ఓటు వేయద్దండి, మేనిఫెస్టో నచ్చితే ఓటేయమని అడిగిన ఏకైక నాయకుడు ఇండియాలో ఎవరు ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి మనం కోరుకుంటున్నాను. 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇస్తున్న ఈ రిజర్వేషన్లో కూడా ముస్లింలు ఎంతోమంది ఈరోజు రాష్ట్రంలో 11 సంస్థలకు చైర్మన్ అయినారు ముస్లింలు. అదేవిధంగా ఎన్నో మున్సిపాలిటీ కార్పొరేషన్లకు కమిషనర్ చైర్మన్లు అయినారు, డిప్యూటీ చైర్మన్ అయినారు, మేయర్లు అయినారు. ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. 7 మంది ఎమ్మెల్యేలకు సీట్ ఇచ్చింది. ఎక్కడిచ్చారు మీరు ఎమ్మెల్యేలకు? మినిస్టర్ ఇచ్చారా? ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు మైనార్టీలకు. రైలు మార్గం ద్వారా తిరుపతి రైల్వే స్టేషన్ కి వచ్చేటటువంటి ప్రయాణికులు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నుండి ఉపశమనం కలిగించేందుకు ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తిరుపతి రైల్వే స్టేషన్ ప్రధాన ముఖద్వారం వద్ద ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ, స్టేషన్ మేనేజర్ చిన్నప్పరెడ్డి, ఆర్పీఎఫ్ సిఐ మధుసూదన్, జీఆర్పీఎఫ్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొని ప్రయాణికులకు నీటిని అందించారు. ఈ సందర్భంగా రైల్వే సీఐ మధుసూదన్ మాట్లాడుతూ, వేసవి ఆరంభమైన నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుండి రైలు మార్గం ద్వారా తిరుపతికి విచ్చేస్తూ ఉంటారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో బాడీ డీహైడ్రేట్ కాకుండా వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు తమ వంతుగా ప్రయాణికుల సౌకర్యార్థం నీటిని అందించే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. డీహైడ్రేట్ కాకుండా, ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ క్లైమేట్కి ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నాకేమో బాగాలేదు, లేదంటే నాకు ఎక్కువగా చెమట పోతుంది, లేదా నాకు ఫీవరిష్గా ఉందనేసి చాలా కారణాలు చెప్తారు. వాటికి ముఖ్య కారణం ఏంటంటే బాడీ డీహైడ్రేట్ కాకోకుండా రెగ్యులర్గా వాటర్ తాగాలి. ఆ విధంగా మేము ఇవాళ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తిరుపతి వాళ్ళు ఇవాళ చిన్న కార్యక్రమం మొదలుపెట్టాం. ఇది మీ ద్వారా మాకు తిరుపతిలో ఉన్న వేరే పెద్దలు, మిగతా టౌన్లో ఉండే వాళ్ళు కూడా ఏదైనా ఇలాంటి సర్వీస్ చేయాలనుకుంటే రైల్వే ప్యాసింజర్స్కి రైల్వే ప్లాట్ఫామ్లో వాళ్ళు మన స్టేషన్ మాస్టర్ చిన్నప్పరెడ్డి అయితే ఏంటి, స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ గారిని అప్రోచ్ చేసి వాళ్ళు కూడా ఈ సర్వీస్ కంటిన్యూ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. చైత్ర శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను ఆలయాల్లో ఘనంగా నిర్వహించారు. త్రిమూర్తి స్వరూపుడైన హనుమంతుడు అన్ని కార్యాల్లో విజయం సాధించాడని తెలిపే ఈ రోజును హనుమాన్ వీరోచిత విజయోత్సవ దినంగా, అలాగే శ్రీరాముడు ఆంజనేయుణ్ణి ఆత్మీయ ఆలింగనం చేసుకున్న రోజునే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని తిరుపతిలోని వివిధ ఆలయాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హనుమద్ జయంతి అనగా సాక్షాత్తు జీవోత్తముడైన వాయుదేవులు అవతరించిన రోజు. అంజనీ గర్భంలో అవతరించాడు. ఆ అవతారము ముఖ్య ఉద్దేశము
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఆనాడు సకల రాక్షసుడు హోమంలో మన మధువే అవన్నీ వేసేవాళ్ళు. అదంతా రక్షించడానికి హనుమంత దేవుడు ఆంజనేయ స్వామిగా పుట్టి అదంతా వధించాడు. తర్వాత ఆ సందర్భంగా, ఈ పండుగ సందర్భంగా మన గుడిలో సకల రోగ నివారణకు పొద్దున తైలాభ్యంజన చేశాము 4 గంటలకి. పునర్జన్మ ప్రసాదించిన రోజు ఈ యొక్క చైత్రమాసం, అందులో మంగళవారం పౌర్ణమి రావడం ఎంతో విశేషం. ఈ దేవాలయంలో ఈ యొక్క ఆంజనేయ స్వామి వారు, మీరు ఏ దేవాలయంలో చూసినప్పటికీ కూడా ఆంజనేయ స్వామి వారు తూర్పు ముఖాన చూస్తూ ఉంటారు. కానీ ఈ దేవాలయంలో స్వామివారు ఈశాన్య భాగాన్ని చూస్తూ ఉంటారు. ఎంతో విశేషం. మీరు ఎక్కడైనా చూడొచ్చు. ఈ తిరుపతిలో ఏ దేవాలయంలో కూడా ఇలా, ఇక్కడే కాదు ఈ దేశంలో ఎక్కడా కూడా ఇలా ఉండడం అన్నమాట ఈ యొక్క ఆంజనేయ స్వామి వారు. ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఎస్సీ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 2024కి సంబంధించి తిరుపతి జిల్లా 10వ స్థానంలో నిలిచింది. గతేడాదిలో 75.70% ఉత్తీర్ణతతో 8వ స్థానంలో నిలిచిన జిల్లా ఈ ఏడాది 90.07% ఉత్తీర్ణత సాధించిన 10వ స్థానానికి పరిమితమైంది. తిరుపతి జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం పెరిగినా రాష్ట్ర స్థాయిలో మాత్రం 10వ స్థానానికే పరిమితమైంది. ఈ ఏడాది 10 ఫలితాల్లో బాలుర కన్నా బాలికలు 2.38% అధిక ఉత్తీర్ణత సాధించి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. రెగ్యులర్ విభాగంలో 13,997 మందికి గాను 12,538 మంది బాలురు పాసై 89.58% ఉత్తీర్ణత సాధించారు. అలాగే 12,628 మంది బాలికలకు గాను 11,613 మంది పాసై 91.96% ఉత్తీర్ణత నమోదు చేశారు. మొత్తం 26,625 మంది విద్యార్థుల్లో 24,151 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద జిల్లాలో 90.71% ఉత్తీర్ణత సాధించారు. అలాగే తిరుపతి అర్బన్లో 21 మున్సిపల్ హైస్కూళ్లలో 1,579 మంది విద్యార్థులు 10 పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 84.67 ఉత్తీర్ణత శాతంతో 1,337 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 600 మార్కులకు గాను 590 మార్కులతో ప్రథమ స్థానం సాధించడం సంతోషంగా ఉందని, వచ్చే ఏడాది మరింత ఉత్తీర్ణత శాతాన్ని పెంచే దిశగా కృషి చేస్తామని తిరుపతి అర్బన్ ఎంఈఓ బాలాజీ తెలిపారు. ఈ పరీక్షా ఫలితాలు గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 84.6% ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా మనం నెక్స్ట్ ఇయర్కి ఈ ఫలితాల శాతాన్ని 100%, 100% ప్రభుత్వ పాఠశాలలు సాధించే విధంగా ఇప్పటి నుంచే మేము పకడ్బందీగా ఒక ప్లాన్ వేసుకొని దాని ప్రకారం విద్యార్థులకు ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇచ్చి ఖచ్చితంగా మంచి ఫలితాలను సాధిస్తాం. సో ఇది 590 మార్కులతో ఆర్ఎస్ మాడా స్ట్రీట్, ఎంసీహెచ్ఎస్ ఆర్ఎస్ మాడా స్ట్రీట్ నందు 590 మార్క్స్తో లక్ష్మణ్ అనే అబ్బాయి సాధించడం చాలా గొప్ప విషయం. 2023-24 విద్యా సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ బడి 7 పిల్లలకు వేసవి సెలవులను ప్రకటించింది. రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ పిల్లలకు వేసవి సెలవులను ప్రకటించింది. ఈ సందర్భంగా మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బాలాజీ మాట్లాడుతూ, పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న పిల్లలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ నిర్ణయం తీసుకుందని అన్నారు. వేసవి కాలంలో పిల్లలు ఇంటి వద్ద ఉంటూ విద్యను అభ్యసిస్తూ నీడపాటున ఉండాలని, ముఖ్యంగా నీటి గుంటల వద్దకు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వేసవి తాపానికి పిల్లలు డీహైడ్రేట్ బారిన పడకుండా అధిక మోతాదులో మంచినీళ్లు, మజ్జిగ, పళ్ల రసాలు వంటివి పిల్లలకు ఇస్తూ ఉండాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పిల్లల శారీరక దృఢత్వం కోసం క్రీడలు ఆడడం మంచిదే కానీ ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే క్రీడలు ఆడాలని, అదే మధ్యాహ్నం వేళల్లో ఆడితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వేసవి సెలవులను దుర్వినియోగం చేయకుండా ప్రతి విద్యార్థి సెలవులను సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని ఎంఈఓ బాలాజీ కోరారు. పుస్తకాలు విజ్ఞాన భాండాగారాలు. ఓ మంచి పుస్తకం మనిషి జీవితాన్ని మారుస్తుంది. కాలం ఎంతగా మారినా పుస్తక ప్రియులకు మాత్రం కొదవే లేదు. సినిమాలు, టెలివిజన్, ఇంటర్నెట్, మొబైల్ ఎన్ని దరి చేరుతున్నా పుస్తకం విలువ మాత్రం చెక్కు చెదరడం లేదు. అంతర్జాతీయ పుస్తక దినోత్సవం సందర్భంగా జీటీపీఎల్ సిలికాన్ సిటీ కేబుల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మానవ మేధస్సును, విజ్ఞానాన్ని పెంచడానికి పుస్తకాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో అని మహాకవి గురజాడ అప్పారావు అన్నారు. ఒక మంచి పుస్తకం దగ్గర ఉంటే 1000 మంది స్నేహితులతో సమానమని మరో మహానుభావుడు అన్నారు. పుస్తకం చదివేటప్పుడు అందులో ఉండే అక్షరాలు, పదాలు, సన్నివేశాలు పాఠకుణ్ణి లీనం చేస్తాయి. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు ఇతరుల కంటే కాస్త భిన్నంగా ఉంటారు.
అలాగే వారు ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు, అపారమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఎంతోమంది వారి జీవితాల్లో ఎదుర్కొన్న కష్టాలను అక్షర రూపంలో అందించి మనిషికి ఆత్మస్థైర్యం ఇస్తుంది పుస్తకం. అలాగే ఆత్మవిశ్వాసం పెంచేలా దోహదం చేస్తుంది పుస్తకం. పుస్తక ప్రియులతోనే గ్రంథాలయాలు వృద్ధి చెందుతాయి. సామాన్యంగా మన వాళ్ళు ఏమనుకుంటారంటే పుస్తకాలు చదవండి అంటే లైబ్రరీకి వెళ్ళాలి, అవి చదవాలి అనుకుంటారు. కానీ ప్రతి టాపిక్ స్టోర్ చేసి పెట్టడమే పుస్తక రూపం. అంటే అది ఎప్పటికీ తరగని నిధి. కాలానుగుణంగా వస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా స్టోర్ చేస్తున్నారు. కానీ దానికి అప్పుడు ఎలక్ట్రిసిటీ ఉండాలి, ఇంకా టెక్నాలజీ ఉండాలి. కానీ వ్రాయబడి ప్రింట్ చేయబడిన పుస్తకాలు చాలా గొప్పవి. అంబేద్కర్ ఇంకా ఇతర గొప్ప వాళ్ళంతా ఏం చెప్తారంటే, నీ దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు అర్జెంటుగా పుస్తకం కొనాలా, ఒక షర్టు కొనుక్కోవాలా, నీ దగ్గర షర్టు చినిగిపోయి ఉన్నప్పుడు అంటే బెటర్ టు బై ఏ బుక్. రీసెంట్ డేస్లో మనం మేజర్గా అడిక్ట్ అయిపోతుంది ఏంటంటే ఫోన్స్కి, ల్యాప్టాప్స్కి, వాటెవర్ న్యూ టెక్నాలజీస్కి అడిక్ట్ అయిపోతున్నాం. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం ఎప్పుడైతే బుక్స్ ఎక్కువ చదువుతామో మనకు వాటెవర్ దట్ ఇమాజినేషన్ పవర్స్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. కంపారిటివ్లీ మనం లైక్ డైరెక్ట్ విజువల్ థింగ్స్ చూడడం కన్నా బుక్స్ చదవడం వలన చాలా గ్రేట్ ఇంపాక్ట్ ఉంటుంది. యాక్చువల్లీ మనం బేసిక్గా ఏం చేస్తామంటే బుక్స్లో కూడా నావెల్స్ బుక్ ఇలాంటివి చదువుతూ ఉంటాం. బట్ కానీ లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఇలాంటివి చదువుతూ ఉంటాం. కానీ వాటి వల్ల ఏంటంటే ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. కానీ ఒక మనిషిలో మేజర్ చేంజ్ అవ్వాలంటే బేసిక్గా ఫిలాసఫికల్ అండ్ సైకలాజికల్. వేసవి ఐస్ యాపిల్గా పిలువబడే తాటి ముంజులకు డిమాండ్ పెరిగింది. ఆరోగ్య వరప్రదాయినిగా పిలువబడే తాటి ముంజులు సామాన్యుల మొదలు సంపన్నుల వరకు అందరికీ దివ్య ఔషధమే. సూర్యుడి వేడి దాటికి తట్టుకునేందుకు ప్రజలు సైతం ఆరోగ్యపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్లో దొరికేటటువంటి పండ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. మరీ ముఖ్యంగా పుచ్చకాయ, కర్బూజా కాయలు వంటివి తినడం వల్ల నీటి శాతం ఎక్కువగా లభించడమే కాకుండా ప్రోటీన్లు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటికంటే మానవ శరీరానికి మేలు చేసేటటువంటి తాటి ముంజలు తినడం చాలా ఉత్తమం. గ్రామాల్లో ఎక్కువగా తాటి ముంజలు దొరుకుతూ ఉంటాయి. సిటీలలో కాస్త రేటు ఎక్కువ పెట్టి మరీ కొంటూ ఉంటారు. తాటి ముంజలలో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఏ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఇందులో జింక్, విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో నుండి వ్యర్థాలను బయటకు పంపేయడానికి ఈ తాటి ముంజలు చాలా సహాయపడతాయి. అలాగే మలబద్ధక సమస్యను కూడా తగ్గిస్తాయి. వీటితో పాటు జీర్ణక్రియ శక్తి కూడా పెంచేలా సహాయపడుతుంది. శరీరాన్ని సైతం చల్లపరిచే గుణం ఈ తాటి ముంజుల్లో పుష్కలంగా లభిస్తుంది. వేసవిలో లభించే తాటి ముంజుల్లో విటమిన్ బి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ విటమిన్ బి అధిక బరువుకు, క్యాన్సర్కు విరుగుడుగా పనిచేస్తుందని చెబుతున్నారు. దీన్ని ముఖానికి రాసుకుంటే మచ్చలు కూడా తగ్గుతాయి. వేసవిలో లేత తాటి ముంజులు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు డాక్టర్లు. ఇది గర్భిణీ స్త్రీలకు మరియు పిల్లలకు కూడా చాలా మంచిది. చాలా రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంది. ఇది చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా సేఫ్గా కన్జ్యూమ్ చేయొచ్చు అన్నమాట. ఇది వచ్చి దీంట్లో B7 అన్నది, వైటమిన్ ఏ, వైటమిన్ సి, జింక్, పొటాషియం బాడీకి ఎంత లెవెల్లో కావాలో అంత లెవెల్ ఆఫ్ న్యూట్రియంట్స్ అండ్ ఈవెన్ వాటర్ కంటెంట్ కూడా చాలా అధికంగా ఉంటుంది. ప్లస్ పర్ 100 క్యాలరీస్ అంటే 100 గ్రామ్స్కి దీంట్లో ఉన్నటువంటి క్యాలరీస్ కూడా చాలా తక్కువ. అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందనంటే పొట్ట కూడా మనకు ఫుల్గా ఉన్నట్లుగా ఉంటుంది. ఇంకా దీన్ని తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి హెల్త్ బెనిఫిట్స్కి వచ్చామనంటే, ఒకటి గట్టుకు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. లైక్ ఈ సమ్మర్లో మనకు మామూలుగా కడుపులో మంటగా ఉండడం కానీ, అజీర్తి చేసినట్లు ఉండడం, మలబద్ధకం, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కదా. అటువంటి వాటికి ఇది కన్జ్యూమ్ చేసినామని అనుకోండి, బాడీకి ఒక కూలెంట్గా ఉంటుంది, డైజెషన్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ప్లస్ పొటాషియం కానీ, మినరల్స్, B7 ఇవంతా అడిక్వేట్గా ఉండడం వల్ల డయాబెటీస్కి, ప్రెగ్నెంట్ లేడీస్కి, ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ట్రైమిస్టర్లో వామిటింగ్ అట్లా ఉండేటప్పుడు వేరే ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే చాలా హెవీగా అనిపిస్తుంది. ఈ ఫ్రూట్ అని అనుకోండి గట్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ గుడిలో వేడుకగా చండీ హోమాన్ని నిర్వహించారు అర్చకులు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారికి వార్షిక జాతర మంగళవారం కావడంతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. బంగారు ముఖబింబం, బంగారు వజ్ర కిరీటంతో పాటు మొక్కజొన్నలతో గర్భాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణంలో చండీ హోమాన్ని అర్చకులు నిర్వహించారు.
ఇది చండీ హోమం అనేది ప్రతి నెల పౌర్ణమి రోజు చేస్తారు. చండీ హోమం చేసే దానివల్ల ఇంట్లో ఐశ్వర్యము, శత్రు నశిస్తుందనేది ఒక నమ్మకం. అదేవిధంగా చండీ హోమం చేయడం వల్ల చాలా ఇంటి అభివృద్ధి జరుగుతుందనేసి ఒక నమ్మకం. ఈ చండీ హోమాన్ని ప్రతి పౌర్ణమి రోజు మీరు కూడా పాల్గొంటే మీకు కూడా ఐశ్వర్యము, ఆరోగ్యము నిత్యంగా కలుగుతుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 73,750 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,587 రూపాయలు. వెండి 1 కేజీ ధర 82,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 84 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంతరిక్షం నుంచి దుబాయ్ వరదల చిత్రీకరణ, ఫోటోలు విడుదల చేసిన నాసా. కరిగిపోతున్న హిమాలయాలు, ఇస్రో గ్లోబల్ వార్నింగ్. 21వ రోజుకు చేరుకున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర, ఉప్పొంగిన ప్రజాభిమానం. ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు, ఆంజనేయ స్వామి ఆలయాలకు పోటెత్తిన భక్తులు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమిని చిత్తుగా ఓడించండి, ఇంటింటా ఎన్నికల ప్రచారంలో టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన పిలుపు. అభినయ్, గురుమూర్తులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి. చల్లగా భలే రుచిగా తాటి ముంజులకు డిమాండ్, సమ్మర్కు ఉపశమనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.